హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తిక్. వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు, వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసేది రాష్ట్ర పోలీసులా, లేదు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటా? ఇది మాత్రమే కన్ఫ్యూజన్ తప్ప విజయసాయిరెడ్డి అరెస్టు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఉన్నాయి. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి 2011 కేసులకు సంబంధించినటువంటి ఈడీ కేసుల గురించి నేను చెప్పట్లేదు. రీసెంట్గా కాకినాడ పోర్టుని అడ్డగోలుగా కొట్టేసిన దాని విషయంలో ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. అంటే నేను ఈ కేసుని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ విషయాన్ని నేను ముందు బయట తీసుకొచ్చాను, తర్వాత మీడియా మొత్తం కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది కేవీ రావు గారి కంప్లైంట్ మేరకు. దీనికంటే కేవీ రావు గారి కంప్లైంట్ కంటే ముందు ఈ విషయాన్ని మనం టీవీ వేదికగా నేను ముందుకు తీసుకొచ్చాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏ రోజైతే షిప్ని పట్టుకొని సీజ్ చేయమన్నారో, కానీ కేవలం ఆ షిప్ గురించి అందరూ మాట్లాడుకునే క్రమంలో అసలు కాకినాడ పోర్ట్ ఏంటి, కాకినాడ పోర్టు అరవిందో రియాలిటీ చేతికి ఎలా వచ్చింది అనేటువంటిది నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా కేసును మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కేఆర్ రావు చేతుల్లో ఉన్నటువంటి ఈ కాకినాడ పోర్టుని కేవీ రావు చేతుల్లో ఉన్నటువంటి కాకినాడ పోర్టుని 2500 కోట్ల రూపాయల ప్రాపర్టీని కేవలం 445 కోట్లకి రాపిచ్చేసుకున్నారు. దీనికి వాళ్ళు ఆడిన డ్రామా ఏంది అంటే, వాళ్ళు సంతానం అండ్ శ్రీధర్ అనేటువంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ ద్వారా, తమిళనాడుకి సంబంధించినటువంటి కంపెనీ, అది విజయసాయిరెడ్డి గారి బినామీ కంపెనీగా మనకు సమాచారం అంతా ఉంది. ఆ కంపెనీ ద్వారా ఆడిట్ చేయించారు వాళ్ళు. అవి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో. నిజానికి ఈ కేవీ రావుకి కాకినాడ పోర్ట్ అనేది దాదాపు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు పెంచుకోవడానికి అవకాశం ఉండే రకంగా, అంటే 2029 వరకు అవకాశం ఉంది. 2009లో వాళ్ళకి ఈ కాకినాడ పోర్టు కేవీ రావు చేతికి రావడం జరిగింది. తర్వాత 1999లో కాకినాడ పోర్టు కేవీ రావు చేతికి రావడం జరిగింది. తర్వాత 20 సంవత్సరాలు అంటే 2019తో ముగిసిన తర్వాత 5 సంవత్సరాలు పెంచుకునే అవకాశం ఉంది. ఆ రకంగా 2029 వరకు అవకాశం ఉంది. సో కాకినాడ పోర్టు మీద కన్నేసిన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కాకినాడ పోర్టు మనకే కావాలనే కారణం చేత ఒక చార్టెడ్ అకౌంట్ కంపెనీ ద్వారా ఎంక్వైరీ చేపిస్తే, అంటే ఎంక్వైరీ ద్వారా వాళ్ళు చెప్పదలు, అంతకుముందు ఇంకో కంపెనీతో చెప్పారు. 2 చార్టెడ్ అకౌంట్ కంపెనీలతోటి ఈ కాకినాడ పోర్టు మీద ఎంక్వైరీ చేపించారు. పన్ను ఎగవేత మీద చార్టెడ్ అకౌంట్, అంటే సహజంగా ప్రభుత్వం చేసే పని అది. సహజంగా ఏ కంపెనీ మీదైనా ప్రభుత్వం పన్ను ఎగవేతల అనుమానాలు ఉంటే చార్టెడ్ అకౌంట్ ద్వారా కంపెనీ మీద రైట్స్ చేపించి వాళ్ళ ఆదాయాలు, ఇతర ఖర్చులు అన్నీ కూడా లెక్కలేపించేసి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్స్లు ఏమైనా ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి క్రమంలోనే ఈ కాకినాడ పోర్టు మీద కూడా 2 సంస్థలతో ఎంక్వైరీ చేయించడం జరిగింది. ఒక సంస్థ ఏమో కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే పన్ను ఎగవేత ఉందని గుర్తిస్తే, 30 కోట్లు కాదు అని చెప్పేసి, అంటే 30 కోట్లు అంటే ఈజీగా కట్టేస్తాడు, 30 నిమిషాల్లో కట్టేస్తాడు, 30 కోట్లు కాదు అని చెప్పేసి మరొక ఈ సంతానం అండ్ శ్రీధర్ కంపెనీ ద్వారా, చార్టెడ్ అకౌంట్ కంపెనీ ద్వారా ఎంక్వైరీ చేపించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 995 కోట్ల రూపాయలు కేవీ రావు ప్రభుత్వానికి బకాయి ఉన్నాడు అని చెప్పించేసి ఈ కాకినాడ పోర్టుని వాళ్ళు ప్రభుత్వం అదుపులో తీసుకుంటుంది, కేవీ రావుని అరెస్ట్ చేస్తుందని ఒక భయాన్ని కల్పించి, ఆ భయాన్ని కల్పించిన తర్వాత జరిగినటువంటి కథ ఏంటంటే, కేవీ రావుకి వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కాల్ చేస్తాడు. నీ మీద చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్టు పంపించారు, నువ్వు ప్రభుత్వానికి 995 కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు, కాబట్టి నిన్ను అరెస్టు చేస్తాము, కాబట్టి అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే నీకున్న ఏకైక మార్గం వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి వెళ్ళి కలువు అని చెప్పేసి చెప్తాడు. సరే, తప్పించుకోవాలని ఎవరికైనా ఉంటుంది, ప్రభుత్వంతో పెట్టుకోవాలని ఏ పారిశ్రామికవేత్త ఉండదు. కాబట్టి విజయసాయిరెడ్డి గారి ఆదేశాలు, సూచనల మేరకు ఈ కేవీ రావుపై హైదరాబాదులో వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడిని కలుస్తాడు. విక్రాంత్ రెడ్డి అతని పేరు. ఆ విక్రాంత్ రెడ్డిని కలవగానే విక్రాంత్ రెడ్డి చేసే ప్రతిపాదన ఏంటంటే, నీ మీద చాలా కేసు నమోదు కాబోతా ఉంది, నువ్వు జైలుకి పోబోతా ఉన్నావు, నువ్వు జైలుకి పోకుండా ఉండాలి అంటే ఈ ప్రాపర్టీని, ఈ కాకినాడ పోర్టు మాకు ఇచ్చేయాలి అని చెప్పేసి అంటారు. అది ఎలా కుదురుతుందంటే, నీకు ఎంతో కొంత ముట్ట చెప్తాం, కాదు కూడదంటే నువ్వు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నీ ఇష్టం, నీ కంపెనీని ప్రభుత్వం లాగేసుకుంటుంది అని చెప్పి, నీ వాటాలు ప్రభుత్వం లాగేసుకుంటుంది అని చెప్పి చెప్పతే భయపడేటువంటి కేవీ రావు సరే అని చెప్పేసి 445 కోట్లకే, 2500 కోట్ల ప్రాపర్టీని 445 కోట్లకే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారు నీకు చెప్పమన్నారు అని చెప్పిన తర్వాత భయపడ్డాడు కేవీ రావు. జగన్మోహన్ రెడ్డి తర్వాత కేవీ రావు కలిశాడు, అపాయింట్మెంట్ అడిగి. కలిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి అంటే, విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు విను, అంటే నీ ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చేయి, అంతే కదా. విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు వినంటే విక్రాంత్ రెడ్డి ఏం చెప్పాడు, ఈ ప్రాపర్టీని మేము చెప్పిన రేటుకి మాకు ఇచ్చేయని చెప్పాడు.
మరి విక్రాంత్ రెడ్డి చేతిలోకి ప్రాపర్టీ, విజయసాయి రెడ్డి చేతిలోకి ప్రాపర్టీ రాగానే ఈ కంపెనీ 995 కోట్లు మాయమై కేవలం 9 కోట్లు మాత్రమే పన్ను ఎగవేతుందని రిపోర్ట్ వచ్చింది. అదే కేవీ రావు చేతిలో కాకినాడ పోర్టు ఉంటేనేమో 995 కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్టు, అదే పన్ను ప్రభుత్వానికి పన్ను ఎగవేతున్నట్టు. అదే వేల చేతుల్లోకి వస్తేనే కేవలం 9 కోట్లుగా అదే రిపోర్ట్ మారిపోయింది. ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. సరే, ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన సిఐడి దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఏ రకంగా రాపించుకున్నారు, ఏ రకంగా కేవీ రావుని బెదిరించారు, మెడ మీద కత్తి పెట్టి కూడా బెదిరించారనేటువంటి సమాచారాన్ని సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉంది. సరే, సిఐడి వాస్తవాలు బయట తీసుకొస్తే ఆ వాస్తవాల ఆధారంగా మళ్ళీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఈడీ ఎందుకు రంగంలో దిగిందంటే ఈ 445 కోట్లు ఏదైతే 2500 కోట్ల ప్రాపర్టీని 445 కోట్లకి వీళ్ళు కొన్నారు. ఆ 445 కోట్లు ఎలా చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఇప్పుడు కూపిలాగే ప్రయత్నం ఈడీ చేస్తుంది. ఎక్కడైనా సరే డబ్బులు లావాదేవీలు కనుక ఉంటే దాంట్లో ఒక ఈడీ జోరిపోద్ది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాము అది సిబిఐ కేసు, కానీ డబ్బుల వ్యవహారాలు చేతులు మారటాలు ఉన్నాయి కాబట్టి, మనీ బదలాయింపు ఉంది కాబట్టి ఈడీ రంగంలో దిగింది. కవితను అరెస్ట్ చేసినప్పుడు ఈడీ కూడా కేసు పెట్టింది, ఈడీ కూడా అరెస్ట్ చేసింది, ఈడీ కూడా విచారించింది. జగన్మోహన్ రెడ్డి గారి 2011 కేసుల్లో కూడా దాదాపు సిబిఐ కేసులు అవన్నీ. తర్వాత అక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఉంది, మనీ బదలాయింపు ఉంది, మనీ చేతులు మారటం ఉంది అనుకున్న తర్వాత ఈడీని కూడా రంగంలో దిగి ఈడీ కూడా 9 కేసులు నమోదు చేసింది. సిబిఐ 11 కేసులు నమోదు చేస్తే ఈడీ కూడా 9 కేసులు నమోదు చేసింది. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద, విక్రాంత్ రెడ్డి మీద, సంతానం అండ్ కో కంపెనీ మీద ఈడీ వాళ్ళు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే రకరకాల కారణాలు చెప్పి ఈడీ విచారానికి విజయసాయి రెడ్డి హాజరు కావట్లేదు. పార్లమెంట్ ఉందని విజయసాయి రెడ్డి, ఆరోగ్యం బాగలేదని విక్రాంత్ రెడ్డి, నా ఆరోగ్యం కూడా బాగలేదని శరత్ చంద్రారెడ్డి. ఎవరు ఈ శరత్ చంద్రారెడ్డి? ఈ అరవిందో రియాలిటీ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి, విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు. వీళ్ళందరూ కూడా రకరకాల కారణాలు చెప్పి ఈడీ ఎంక్వైరీకి హాజరు కావట్లేదు. ఇప్పుడు మళ్ళీసారి ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. ఇవాళే నోటీసులు జారీ చేయబోతున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ ఈడీ రెండోసారి నోటీసులు కనుక జారీ చేస్తే, రెండోసారి కూడా విచారణకు హాజరు కాకపోతే, ఎందుకు విచారణకు హాజరు గారు? సమాధానం చెప్పలేదు కాబట్టి, సమాధానం లేదు రాదు కాబట్టి. సమాధానం ఉంటే విచారణకు హాజరవుతారు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి పార్లమెంట్ ఉంది, విక్రాంత్ రెడ్డికి ఏముంది, సంతానం శ్రీధర్ కంపెనీకి ఏముంది, శరత్ చంద్రారెడ్డికి ఏముంది? ఈ ఆరోగ్యం బాగాలేదనేది అప్పటికప్పుడే వస్తాయి, అప్పటికప్పుడే జ్వరం వస్తుంది, అప్పటికప్పుడే మోషన్స్ వస్తాయి. ఎందుకు రావు? తప్పులు చేసినప్పుడు అన్నీ వస్తాయి. కాబట్టి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈడీ ఇప్పుడు మరొకసారి కనుక వాళ్ళ విచారణకు హాజరు కాకపోతే, వాళ్ళ భయం ఏంది? విచారణ పిలిచి అరెస్ట్ చేస్తారు అని. విచారణ పిలిచి అరెస్ట్ చేస్తారని వాళ్ళ భయం. ఇప్పుడు అదే జరగబోతుంది. విచారణకు పోకపోయినా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ధీమా అయింది, విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు. ముందస్తు బెయిల్ కనుక కోర్టు ఇస్తే అంటే సిఐడి కేసులో పోయారు వాళ్ళు, రేపు ఈడీ కేసులో కూడా పోవచ్చు. ఒక విక్రాంత్ రెడ్డి కనుక ముందస్తు బెయిల్ వస్తే మా అందరికి కూడా ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పేసి విజయసాయి రెడ్డి ధీమా. టైం టేకింగ్. ఇప్పుడు వీళ్ళు విచారణకు హాజరైనా అరెస్ట్ చేస్తారు, విచారణకు హాజరు కాకపోయినా అరెస్ట్ చేస్తారు. కాబట్టి అరెస్టుని లేట్ చేయించుకుంటే ఆ లోపల కోర్టు నుంచి ఏమైనా రక్షణ పొందగలిగితే, ముందస్తు బెయిలో లేదు నాట్ టు అరెస్ట్ ఆర్డరో పొందగలిగితే ఆ మేరకు ఉపయోగం జరిగింది కదా అనేటువంటి ఆలోచనతో విచారణ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. సరే, ఇదొక కేసు. ఇప్పుడు కొత్తగా ఫైబర్ నెట్లో విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. ఏంది ఫైబర్ నెట్లో? శాంతి సిస్టర్స్ అంటే శాంతి అనేటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు కదా, మీ అందరికీ నోటెడే. ఆ శాంతికి సంబంధించినటువంటి సిస్టర్స్కి ఫైబర్ నెట్లో విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ సందేశం ద్వారా ఉద్యోగాలు ఇప్పించాడు. ఎంత టెక్నాలజీ చూడండి. వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉద్యోగం వస్తుంది. మనకు కూడా అలా వస్తే చాలా బాగుంది కదా. విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్లో శాంతి సిస్టర్స్కి ఉద్యోగం వచ్చిందంట. ఆ ఉద్యోగాన్ని ఏంటి? ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ పేరు ఇందిరా ప్రియదర్శిని ఒక ఆమె పేరు, ఇంకొక ఆమె పేరు ప్రియాంక. ఇప్పుడు ఈ ఇందిరా ప్రియదర్శిని అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఫైబర్ నెట్ స్కామ్ చేసినట్టు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ చేసినట్టు ఒక ప్రొఫార్మా రెడీ చేసి, ఒక ఫైల్ రెడీ చేసి, ఉన్న ఫైల్ని పక్కన పెట్టి ఈ ఫైల్ని తీసిపోయి పోలీసుల ముందు పెట్టే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం అని చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు కదా.
అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అనగానే మీకు చాలా కేసులు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే 6 రోజుల కాలంలో 6 కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ చేసిందేమో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో, తర్వాత ఫైబర్ నెట్ స్కామ్ అని పెట్టారు, అంగళ్ళ కేసు అని ఒకటి పెట్టారు, మద్యం స్కామ్ అని, ఇసుక స్కామ్ అని ఒకటి 2 పెట్టారు. ఇలా రకరకాల కేసులు చంద్రబాబు నాయుడు మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపడం జరిగింది. కానీ నిరూపించింది మాత్రం ఏమీ లేదు. కానీ ఆ కేసుల్లో ఒకటైనటువంటి ఫైబర్ నెట్ కేసు పెట్టడానికి మూల కారకురాలు ఇందిరా ప్రియదర్శిని. ఇప్పుడు ఆమెకు ఉద్యోగం ఏపీ ఫైబర్ నెట్లో ఎలా వచ్చిందంటే విజయసాయి రెడ్డి గారి వాట్సాప్ రికమెండేషన్ ద్వారా వచ్చింది అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జాయిన్ అయ్యారో జీవీ రెడ్డి బయటికి తీసినటువంటి విషయం. అంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు గౌతమ్ రెడ్డి ఉండేవాడు, ఇప్పుడు జీవీ రెడ్డి. ఈ జీవీ రెడ్డి ఈ విషయాలన్నీ బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి చంద్రబాబు మీద కావాలని రాజకీయ కక్ష సాధింపు ఆధారంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టించాడు అనేటువంటి విషయాలను కూడా వాళ్ళు బయట తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి అరెస్టు జరిగే అవకాశం ఉంది. అంటే తను వాట్సాప్ రికమెండేషన్ ద్వారా శాంతి సిస్టర్స్కి ఎందుకు ఉద్యోగం ఇప్పించాడు, ఉద్యోగం ఇప్పడానికి కారణాలు ఏంటి, చంద్రబాబు మీద కేసు పెట్టించమని విజయసాయి రెడ్డి చెప్పాడా, ఫైల్ మార్చమని విజయసాయి రెడ్డి చెప్పాడా, ఆ ఫైల్ను కూడా విజయసాయి రెడ్డి తయారు చేయించాడా, ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటకు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోవైపు ఈడీ కేసు, ఇంకొక వైపు ఇదేదేన్ని సిఐడి. ఇప్పుడు ఈ పర్టికులర్ కాకినాడ పోర్టుని రాష్ట్రంలో సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉంది, కేంద్రంలో ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఒకవేళ ఈ 2 సంస్థలు విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఈ 2 కాక ఇందాక నేను చెప్పిన ఏపీ ఫైబర్ నెట్కి